రాము ఒక చిన్న గ్రామంలో సైకిల్ మెకానిక్ పని చేస్తూ ఉండేవాడు. తనకి ఉన్న ఒకే ఒక ఆస్తి తన తాత ఇచ్చిన పాత సైకిల్. ఇది పాతదే అయినా రాము దాన్ని ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటూ ఉండేవాడు. ఎందుకంటే అది తన కష్ట కాలంలో తోడుగా ఉంటుందని అతని నమ్మకం. ఒకరోజు నగరంలో ఒక పెద్ద కంపెనీ ఇంటర్వ్యూ కోసం రాము బయలుదేరుతున్నాడు. ఆ ఉద్యోగం వస్తే తన కుటుంబానికి కష్టాలన్నీ తీరిపోతాయని ఆశించాడు. సరిగ్గా ఇంటర్వ్యూ సమయానికి అరగంట ముందు రోడ్డు పక్కన ఒక వ్యక్తి బైక్ ప్రమాదానికి గురై రక్తం ఓడుతూ పడి ఉండడం చూశాడు. చుట్టూ ఉన్న వారంతా చూస్తూ వెళ్ళిపోతున్నారే తప్ప ఎవరు సహాయం చేయడం లేదు. రాము తన ఇంటర్వ్యూ సమయం మించిపోతుందని తెలుసు, కానీ ప్రాణం కంటే ఉద్యోగం ముఖ్యం కాదని భావించి తన సైకిల్ వెనకాల ఆ వ్యక్తిని కూర్చోబెట్టుకొని అతి కష్టం మీద దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బును హాస్పిటల్లో ఖర్చుల కోసము కట్టేశాడు. ఆ వ్యక్తి ప్రాణాపాయం తప్పిందని డాక్టరు చెప్పేసరికి రాముకు ఇంటర్వ్యూ సమయం దాటిపోయి చాలా సేపు అవుతుంది. నిరాశతో రాము ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆసుపత్రిలో తాను కాపాడిన వ్యక్తి ఎవరో కాదు, తాను ఇంటర్వ్యూకు వెళ్తున్న కంపెనీ యజమాని అని తెలిసింది. మరుసటి రోజు ఆ యజమాని స్వయంగా రాము ఇంటికి వచ్చి, నిన్న నువ్వు నా ప్రాణాలు కాపాడావు, నీ బాధ్యత నిరూపించుకున్నావు, నీలాంటి విలువగా ఉన్న వ్యక్తి నా కంపెనీకి అవసరం అని చెప్పి ఆ ఉద్యోగంతో పాటు రాముకి ఒక కొత్త బైక్ను బహుమతిగా ఇచ్చాడు. నీతి మనం ఇతరులకు చేసే మేలు ఎప్పుడు వృధాగా పోదు. సమయం మనల్ని పరీక్షించినప్పుడు మనం చూపే మానవత్వమే నీతి మన భవిష్యత్తును మారుస్తుంది.